రాచకొండ కమిషనరేట్ బాలపూర్ స్టేషన్ పరిధిలో ఒక విషాద ఘటన సంభవించింది. మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఒక యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. షాహిద్ నగర్ కి చెందిన అబ్దుల్ నాజర్ మృతి చెందడంతో అతడి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్న సాహిల్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఇంజెక్షన్లు సాహిల్ ఎక్కడ కొంటున్నాడన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. శంషాబాద్లోని శ్రీనివాస్ మెడికల్ షాప్ నుంచి సాహిల్ ఈ ఇంజెక్షన్లు కొంటున్నట్టుగా గుర్తించారు. శంషాబాద్లో కొన్నేళ్లుగా మెడికల్ షాప్ రన్ చేస్తున్న ప్రవీణ్ గురించి అయితే స్థానికులు ఏమంటున్నారు? మా ప్రతినిధి సుజాత మరిన్ని వివరాలు అందిస్తారు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధి బాలాపూర్లో ముగ్గురు యువకులు మత్తు ఇంజెక్షన్ తీసుకొని అందులో మైనర్ బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడి నుంచి కొనుగోలు చేశారు ఏంటి అని ఆరా తీసినటువంటి నేపథ్యంలోనే శంషాబాద్లోని ఓ మెడికల్ షాప్ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి షాహిల్ ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా అమ్మాడు అని తెలిసింది. ప్రస్తుతం అదే మెడికల్ షాప్ వద్ద ఉన్నాము. శ్రీనివాస మెడికల్ షాప్ని ప్రవీణ్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాడు. సాహిల్ ఇక్కడ నుంచే డ్రగ్ ఇంజెక్షన్ని కొనుగోలు చేసి ఆ ముగ్గురు బాలుర్లకు కూడా అమ్మినట్లు తెలిసింది. అయితే అందులో ఉన్నటువంటి ఒక మైనర్ బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఈ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆరా తీసినటువంటి నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ అంతా కూడా సాహిల్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఆ మైనర్ బాలులకు ఇచ్చినట్లు తెలిసింది. అయితే బాలాపూర్లోని షాహీనగర్కు చెందిన అబ్దుల్ నసర్ మృతి చెందగా మరో ఇద్దరు షాబాజ్ హ్యూమనుల్లా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడికక్కడ రైడ్స్ కొనసాగించడంతో పాటు చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు డ్రగ్ అందినటువంటి నేపథ్యంలోనే చాలా మెడికల్ షాప్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్తో వీళ్ళంతా కూడా మత్తునిచ్చేటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే డ్రగ్ రూపంలో ఉన్నటువంటి కొంత మెడిసిన్ని వీళ్ళంతా వాడి మత్తులోకి వెళ్తున్నారు యువత. వీటన్నిటిని అరికట్టేందుకు అటు బిగ్ టీవీ కూడా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. వితౌట్ ప్రిస్క్రిప్షన్తో చాలా వరకు ఈ మెడిసిన్ ఏదైతే మత్తునిచ్చే మెడిసిన్ ఉంటుందో వాటన్నిటిని కూడా కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక అవేర్నెస్ కల్పించడానికి కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అనేక మెడికల్ షాపుల్లో మత్తునిచ్చేటువంటి టాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే ఇంజెక్షన్ కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్తో కొనుగోలు ఇస్తున్నటువంటి వాటిని కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నెలకొందనే చెప్పాలి. అసలుకి సాహిల్ ఇక్కడికి వచ్చి ప్రవీణ్కి ఏమని చెప్పాడు, ఫేక్ ప్రిస్క్రిప్షన్ ఏమన్నా తీసుకొచ్చాడా లేదంటే ఇతర కారణాలు చెప్పాడా, అసలు ఎలా అమ్మాడు అన్న దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ ఎలాంటి వాడు ఏంటి అని చెప్పేసి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఆ ప్రవీణ్ ఎలా చూస్తారు? టాబ్లెట్స్ ఇస్తాడు, టాబ్లెట్లు మాకు మంచివి ఇస్తాడు. ఇప్పుడు నేను చెయ్యి ఎట్లా అయింది చూడు, ఇట్లయితే ఈ గోళీలకే తక్కువ అయింది, ఈ సూదులు కూడా పోయిన సూదులకే తక్కువ అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటారు మీరు? మేము 40 ఏళ్ళ నుంచి ఆయనతోనే కొనుక్కునేదమ్మా. వద్దమనొద్దు మా బస్తీ మొత్తం. కానీ ఎవ్వరికి ఏ బాధ మాత్రము ఎవరికి తల పెట్టలేదమ్మా, ఎవరికి బాధ పెట్టలేదు. ఆయన ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వద్దు అవన్నీ కూడా లేదు. ఏది ఆయన నిప్పు లాంటి మనిషి, నువ్వేమన్నా సరే మేము ఆ నిప్పుకు చెదలు పట్టించారంటే ఏదో వాళ్ళ ఆ పిల్లగాని మీద ఏ కుట్రలు పెట్టిరో ఏ బంద్ ఏం చేసిరో. ఇంజెక్షన్స్ స్లిప్లు లేకుండా ఇవ్వద్దు అట్లా ఏమన్నా ఇస్తాడు ఆయన? నిప్పులు కూడా రాస్తాడు, నిప్పులు తీసుకుపోతాము, సూదులు తీసుకుపోతాము. ఈ చెయ్యి ఎట్లా బందా తున్నది చెయ్యి. అంటే డాక్టర్ రాసి ఇవ్వకుండా ఆయన ఏమన్నా డాక్టర్ రాస్తాడు, ఈయన ఇస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు అని అంటున్నారు, నిజమే? మాకు తెలియదు అమ్మీడు, ఎవరు చచ్చిపోయింది మాకు తెలియదు. ఈయన అయితే గోళీలు మంచివే ఇస్తాడు, ఆయన సూది మంచిగానే ఇస్తాడు, మాకైతే ఏం కాలేదు. మరి ఆయన మీద లేనిపోంది పెడితే బాగుంటుందా? అయితే ప్రవీణ్ మాత్రము ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు, అతను బాగా చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఎప్పటి నుంచి ప్రవీణ్ పరిచయం? నాకు తక్కువలో తక్కువ 15 సంవత్సరాల నుంచి పరిచయం. నేను వస్తుంటా ఇక్కడ. కానీ ఆ వ్యక్తి ఎట్లున్నాడంటే, ఒక పేద వ్యక్తి వచ్చిండంటే సరే అమ్మ రేపు ఎల్లుండి అంతవరకే పైసలు లేవు సార్ అంటే ఇచ్చేస్తాడు ఆయన.
అంటే తను ఇచ్చినటువంటి ఒక ఇంజెక్షన్ వల్ల డ్రగ్ ఇంజెక్షన్ బయటికి ఇవ్వద్దు, అలాంటిది సాహిల్ అనే ఒక వ్యక్తికి ఇచ్చాడు, ఆ తర్వాత 3 మైనర్లకు కూడా అమ్మారు అని చెప్తున్నారు. అంటే మీకు ఈ విషయం తెలిసింది అసలు? కాదు, ఈ విషయం తెలియదు, నేను కూడా ఇప్పుడే వస్తున్నా. కానీ నాకు తెలిసిన కాడికి ఏముందంటే ఆ ఓల్డ్ సిటీ దొంగలు ఎవరో ఏమో ఈయన పేరు ఎట్లా చెప్పిండ్రు కావచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, వాళ్ళు తప్పులేదు. కానీ అదే ఏం చేసిన ఈయన ఇక్కడైతే శంషాబాద్లో ఎవరికి ఏం కాలే, నేనే కాదు శంషాబాద్లో ఎవరు కూడా అడగండి మీరు, 7 నుంచి బస్ స్టాండ్ వరకు ఆయనకు వ్యతిరేకం ఎవరు చెప్పారు. ఎందుకంటే మంచి వ్యక్తి. మీరు వచ్చి కాదు సార్ మీరు సస్పెండ్లో వచ్చి సార్ అరే పైసలు ఎవరు రేపిస్తాం, సరే అమ్మ రేపు ఎల్లుండి ఈ రకంగా చెప్తాడు. ఆయన మంచి వ్యక్తి, నా దృష్టిలో అయితే 100% మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ముస్లిం హిందూ వ్యతిరేకం కాదు, చాలా మంచి వ్యక్తి ఆయన. మీరు ఎవ్వరు కూడా అడగండి, ఎంతమంది జమ అయితే అడగండి, దాని తప్పేం లేదు. నా దృష్టిలో అయితే మంచి వ్యక్తి, అట్లాంటి రీమార్క్ అనేది లేదు. మీకు తెలిసినటువంటి ప్రకారము వితౌట్ ప్రిస్క్రిప్షన్తో టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇవ్వచ్చు? అట్లా కాదు, ఇవ్వద్దు. ఆయన ఇచ్చిండా ఇవ్వలేడా అది వాస్తవం, ఎంతవరకు నిజమో అది ఎవరికి తెలియదు. అది కానీ ఎవరో ఓల్డ్ సీటర్ చేసిన దానికి ఈయన మీద వేసుకోమని తప్పే నా దృష్టిలో అయితే. ఒకవేళ శంషాబాద్లో ఏమైనా జరిగిందంటే నేను కూడా అరే ఈయనకి ఇచ్చిండు ఏమో జరిగింది అనొచ్చు, కానీ అట్లా కానే కాదు. అది ఓల్డ్ సీట్లో ఎవడు చేసిండు ఏం కథ అది ఇక మస్తు చెప్తారు. ఇక ఆ పోలీసు వాళ్ళు ఆయన కొడితే ఆడ చేసినా సార్ ఈడ చేసినా అది కామనే అవి అన్నీ, దానికి విలువ తీసుకోమో ఇవన్నీ రాంగు నా దృష్టిలో అయితే. ప్రవీణ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే మెడికల్ షాప్ని రన్ చేస్తున్నాడు. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ ఇచ్చేవాడు మాకు, ఎవరైనా డబ్బులు లేవు అన్నా కూడా డబ్బులు ఇచ్చేవాడు అని చెప్తున్నారు. కానీ సాహిల్ అనే వ్యక్తి ఇక్కడ నుంచే కొనుగోలు చేసినట్లు చెప్తున్నాడు. తను ఏం చెప్పి కొనుగోలు చేశాడు ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ షాప్ క్లోజ్లో ఉంది. ఎవరైనా సరే ఇలా వితౌట్ ప్రిస్క్రిప్షన్తో మెడిసిన్స్ కానీ అమ్మితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి షాప్స్ ఏవైనా సరే ఒకవేళ వితౌట్ ప్రిస్క్రిప్షన్తో డేంజరస్గా ఉండే డ్రగ్ లాంటి ఇంజెక్షన్స్ కావచ్చు, మత్తునిచ్చేటువంటి టాబ్లెట్స్ని అమ్మితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాప్ని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అసలుకి ఈ మత్తునిచ్చేటువంటి ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కెమెరామెన్ సంజుతో సుజాత, శంషాబాద్.